మీకా గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం నుండి 11వ వచనం వరకున్న వాక్యాన్ని మనము విందాము. ఈ వచనాల యొక్క సమ్మరీ ఏంటంటే, మనిషి ఏమి విత్తుతాడో అది కోస్తాడు. సమ్మరీ అది. ఈ 11 వచనాలలో మనం చూసేటువంటి సత్యము ఏంటంటే, మనము ఏమి విత్తుతామో అది కోస్తాం. సత్యము మనము చాలా సార్లు చూస్తాము దేవుని వాక్యంలో, చాలా సార్లు చదువుతాము గానీ, దేవుని వాక్యము ఒక్క చోట నేను చదువుతాను ఈ మాట. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఈ సత్యము మనము చాలా సార్లు చూస్తాం. ఈ ఒక్క చోటే కాదు. అంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో నేను చదివాను కదా! ఈ ఒక్క ప్లేస్‌లోనే కాదు, వేరే ప్లేసెస్‌లో కూడా బైబిల్‌లో ఉంది. యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో ఇదే సత్యం ఉంది. అంతేకాదు సామెతల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఇదే సత్యం ఉంది. ఏమి విత్తుతామో మనం అదే కోస్తాము అనేటువంటిది. అలాగే హోషేయ చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇదే సత్యాన్ని మనం చూస్తాము. సో, మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. అది యాక్చువల్‌గా ఈ 11 వచనాల యొక్క సమ్మరీ. నేను ఇవన్నీ వివరించిన తర్వాత, చాలా హ్యూజ్ టెక్స్ట్ కదా! 11 వచనాలని ఒకేసారి నేను వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. 11 వచనాల వివరణ కొంత సమయం తీసుకుంటాను గానీ, అసలు ఈ వివరణ అయిపోయిన తర్వాత అప్లికేషన్ యాస్పెక్ట్ ఉంది ఈ వచనాల మీద. దయచేసి మీరు దానికి కూడా రెడీగా ఉండాలి. ఎందుకంటే, నేను వర్ణించటంతో లేకపోతే వివరించటంతో అయిపోదు ఈ మెసేజి. అర్థం చేసుకున్న తర్వాత మన జీవితాలకు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మన జీవితాలకి ఈ వచనాలు ఎంత ప్రాముఖ్యమో నేను చెప్తాను. అది కూడా మీరు అర్థం చేసుకోవటానికి రెడీగా ఉండండి. మీకా గ్రంథం మొదటి అధ్యాయంలో ఏం జరిగిందంటే, దేవుడు దిగి వస్తున్నాడు. ఆయనే దిగి వస్తున్నాడు. ఆయన ఎందుకు దిగి వస్తున్నాడంటే, ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చడానికి ఆయన దిగి వస్తున్నాడు అని చూసాము. ఆయన వచ్చినప్పుడు పర్వతములు మైనం వలె కరిగిపోతాయని, మరి ఆయన ఉగ్రత ఎలా ఉంటదో కూడా మనం చూసాము. ఎందుకు దేవుడు అంత ఉగ్రుడై కోపంగా వస్తున్నాడంటే, కారణం మొదటి అధ్యాయం మొత్తంలో మనకేం అర్థమవుతదంటే, ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు ఆయన మీద, పాపం చేశారు. వారిని శిక్షించటానికి వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎలాంటి శిక్ష ఆయన వారికి ఎయబోతున్నాడో మొదటి అధ్యాయం అంతా చూసాం. ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు గానీ, యోధా వారి పట్టణాలు కూడా ఎలా నాశనం అయిపోబోతున్నాయో లాస్ట్ మెసేజ్‌లో చూడటం జరిగింది. మీరు మొదటి అధ్యాయంకి రండి. మొదటి అధ్యాయము 5వ వచనంలో ఎందుకు ఆయన వస్తున్నాడో, ఎందుకు వాళ్ళకి తీర్పు తీర్చబోతున్నాడో 5వ అధ్యాయం 5వ వచనం. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టియు, ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టియు ఇదంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనే కదా! యూదా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కదా! సో, రీజన్ చెప్పాడు. చెప్పి ఆయన తీర్పును ప్రకటించాడు. పాపము చేశారు కాబట్టే దేవుడొస్తున్నాడు. ఆయన తీర్పు తీర్చబోతున్నాడు అనేటువంటిది మొదటి అధ్యాయంలో చెప్పాడు. కానీ మొదటి అధ్యాయంలో వీళ్ళు చేసిన పాపము ఏంటి? ఏ పాపాలు వీళ్ళు చేశారు? అనేటువంటి దాని డిస్క్రిప్షన్ లేదు మొదటి అధ్యాయంలో. ఇప్పుడు మొదలవుతుందనమాట. రెండో అధ్యాయంలో మొదలుపెడుతున్నాడు. వీళ్ళు యాక్చువల్‌గా ఏం జేశారు? ఎలాంటి పాపము ఇశ్రాయేలీయులు, అలాగే యోధా వారు చేశారు అనేటువంటిది రెండో అధ్యాయము మొదలవుతుంది. రెండో అధ్యాయము 11 వచనాలని నేను ఒక 5 పాయింట్స్‌లో చెప్తాను. ఒక్కొక్క పాయింట్ మీరు జాగ్రత్తగా ఫాలో అయితే మీకు టెక్స్ట్ అంతా గూడా అర్థమవుతుంది. సో, ఫస్ట్ పాయింట్ ఆయన ఏమంటాడంటే, మీకా ఇదిగో మీరు ఈ పాపము చేశారు. ఈ పాపం చేశారనేటువంటిది పాపాన్ని చెప్తున్నాడు. మొదటి 2 వచనాల్లో. ఏంటి పాపము? చూడండి, రెండో అధ్యాయము మొదటి 2 వచనాలను నేను చదువుతాను. మంచము మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. ఆ శ్రమ అనే మాట మీరు అండర్‌లైన్ చేసుకోండి. మనం ఓ ఒరాకిల్స్ అంటాము. OWOE అంటే అర్థం ఏంటంటే శ్రమ. చాలా కష్టంలోకి వీళ్ళు ఎళ్ళబోతున్నారు. లేకపోతే చాలా శిక్ష, దేవుని శిక్ష రాబోతుందని చెప్పేటువంటి మాటకి సూచన ఆ శ్రమ అనేటువంటి మాట అన్నమాట. ఏమంటున్నాడంటే, మంచం మీద పడుకొని మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. అలాగు చేయుట వారి స్వాధీనంలో ఉన్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. వారు
భూములు ఆశించి పట్టుకుందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందురు, ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. చూడండి, ల్యాండ్ గ్రాబింగ్ అంటాం కదా, మీరు ఎప్పుడైనా విన్నారా ల్యాండ్ గ్రాబింగ్? ల్యాండ్ గ్రాబింగ్ అంటే ఏంటంటే వారిది కానిది వేరే వారిది ఆక్రమంగా అన్యాయంగా లాక్కోవటం అనేటువంటిది ల్యాండ్ గ్రాబింగ్ అని అంటాం కదా. సో వేరే వాళ్ళ స్థలాలు, వేరే వాళ్ళ పొలాలు, వేరే వాళ్ళ ఇళ్ళు, బలహీనులు వెనకాల వెళ్ళి బలహీనుల జీవితాలను నాశనం చేసి వాళ్ళకి ఏదో కొంత డబ్బులు వడ్డీకి ఇచ్చి ఆ వడ్డీ వారు కట్టలేకపోయిన స్థితిలోకి వారిని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నీ లాక్కుంటారు కదా. సో ఇది యాక్చువల్గా జరుగుతుందంట, ఇశ్రాయేలీల మధ్యలో జరుగుతుందంట. ఇశ్రాయేలీల మధ్యలోనే కాదు, యోధా వారి మధ్యలోనే జరుగుతుందంట. మీరు గుర్తుందో లేదో, ప్రభు ఏమన్నాడంటే ఈ పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చినప్పుడు వారికి చీట్లు వేసి ఆ దేశాన్ని పంచుతూ ఆయన ఏమన్నాడంటే, ఈ దేశం నాది, భూమి నాది, భూమి మాత్రమే కాదు ఈ దేశం అంతా కూడా నాది. మీరు పరదేశులు మాత్రమే, ఈ దేశంలో నేను మీకు ప్రతి ఒక్కరికి స్వాస్థ్యం ఇస్తున్నాను. ఈ స్వాస్థ్యం ఆ కుటుంబంతోనే ఉండాలి. ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి మరలా ఒకవేళ వాళ్ళు సేల్ చేసినా కూడా తిరిగి ఒరిజినల్ ఓనర్స్కి వచ్చేసేయాలి. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే ఇది అప్పటికి కూడా ఏ ఏ కుటుంబాలకు ఇవ్వడం జరిగిందో ఆ కుటుంబాల దగ్గరికి వెనక్కి ఆ ల్యాండ్ వచ్చేసేయాలి. లేకపోతే వాళ్ళ స్వాస్థ్యం అనేటువంటిది, బిడ్డలకు వాళ్ళు ఇచ్చేటువంటి స్వాస్థ్యం అనేటువంటిది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ల్యాండే కదా. మరి కాబట్టి ఎవరు కూడా ఆక్రమించుకోవటం కానీ తీసుకోవటం కానీ చేయకూడదు అని దేవుని వాక్యము చెప్తా ఉంది. ఇక్కడ ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి అధికారము కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళు పవర్ఫుల్ పీపుల్. ఈ మొదటి 2 వచనాలను చూసిన వాళ్ళు మామూలు పీపుల్ కాదు వీళ్ళు. అంటే పవర్ ఉంది వాళ్ళ చేతుల్లో, పవర్ ఉంది. వాళ్ళు న్యాయాధిపతులు అయి ఉండొచ్చు, లేకపోతే అధికారులు అయి ఉండొచ్చు, లేకపోతే రూల్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. వీళ్ళ దగ్గర పవర్ ఉందని మనకు ఎలా తెలుసు అంటే, మీరు నేను చదివిన వచనంలో ఒక మాట మీరు విన్నారో లేదో ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అలాగు చేయుట వారి స్వాధీనంలో ఉన్నది అనే మాట ఉంది కదండి. స్వాధీనంలో ఉందంటే అర్థం ఏంటి? వాళ్ళ చేతుల్లో ఏముందో, వాళ్ళ చేతుల్లో వాళ్ళు ఏదైనా చేయటానికి, వేరే వాళ్ళది ఆక్రమించుకోవటానికి, వేరే వాళ్ళ మీదకి వెళ్ళటానికి, వాళ్ళ మీద పట్టడానికి, వాళ్ళ ఇల్లు లాక్కోవటానికి, వాళ్ళ పొలాలు లాక్కోవటానికి, స్థలాలు లాక్కోవటానికి వీళ్ళ దగ్గర ఏముందంట? పవర్ ఉందంట, పవర్ ఉంది. ఆ స్వాధీనంలో ఉంది అనేటువంటి మాటకు అర్థము పవర్ ఉందంట. మీరు చూడండి, ఇప్పుడు మంచం మీద పడుకొని అంటే మనం అందరికి తెలుసు కదా. మీలో ఎవరైనా అనుకుంటున్నారేమో డే టైం మంచం మీద పడుకొని వీళ్ళు ఆలోచిస్తున్నారు. డే టైం కాదు, వీళ్ళు మంచం మీద పడుకుంది. మంచం మీద ఎప్పుడు పడుకుంటాము? రాత్రి టైంలో పడుకుంటాం, నిద్రపోయే టైంలో పడుకుంటాం. నాకు రాత్రి వీళ్ళు మంచం మీద పడుకున్నారని నాకెలా తెలుసు అంటే, ఇంకొక ఇండికేటర్ కూడా ఉంది. ఏమనుంది? పొద్దు పొడవగానే చేస్తారని ఉంది కదా. అంటే రాత్రంతా ఏం చేశారు? రాత్రంతా ఏం చేశారు? పడుకొని ఆలోచించారు. ఏమని ఆలోచించారు? నా దగ్గర 100 కోట్లు ఉంది, ఏం సరిపోతుంది? 100 కోట్లతో నేను ఎలా బ్రతకగలను? తరతరాలను నేను భద్రం చేసుకోవాలి. నాకు 1000 కోట్లన్నా కావాలి, 100 కోట్లు చాలదు. సో నేను ఇంకా ఎవరి ఆస్తి పట్టుకోగలను? ఎవరిది లాక్కోగలను? నేనేం చేయొచ్చు? ఎవరు బలహీనంగా ఉన్నారు? ఎవరికి నేను అప్పు ఇచ్చున్నాను? ఎవరు నాకు రిటర్న్ చేయాలి? ఎంత రిటర్న్ చేయాలి? వాళ్ళు గనక రిటర్న్ చేయలేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఇల్లు లాక్కోవచ్చా? వాళ్ళ దగ్గర నుంచి స్థలాలు లాక్కోవచ్చా? ఎలా లాక్కోవాలి? ఒకవేళ వాళ్ళు ఇవ్వనంటే ఏం చేయాలి? కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు కోర్టులో ఏం చేయాలి? కోర్టులో జడ్జికి ఎంత డబ్బులు ఇవ్వాలి? సో మొత్తం మామూలుగా కాదనమాట. తెల్లవారులు వీళ్ళ పనేంటి? తెల్లవారులు వీళ్ళ పనేంటి? ఆలోచించడం. ఆలోచించడం. చాలా సీరియస్‌గా ఆలోచిస్తున్నారంట. ఆలోచిస్తున్నారంట. మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ అని అన్నాడు కదండీ. అంటే అర్థం ఏంటంటే రాత్రంతా ఈవిల్ ప్లాన్స్ అంటారు కదా. ఈవిల్ స్కీమింగ్ అంటాం కదా. దే హావ్ సో మెనీ స్కీమ్స్, సో మెనీ ప్లాన్స్ ఇన్ దేర్ హార్ట్. దే విల్ డూ ఎగ్జిక్యూట్ ఇట్ ఇమ్మీడియట్‌లీ. వాళ్ళు ఇంక వెయిట్ చేయరంట. ఒక్కసారి ప్లానింగ్ అయిపోయిందంటే నైటు, నెక్స్ట్ డే మార్నింగ్ సూర్యోదయం అవగానే ఇంప్లిమెంటేషను స్టార్ట్ చేస్తారు. ఇంకా అంతే. ఇక తర్వాత ఇంకా ఏమీ లేదనమాట. లేచారంట. లేచి అది ఇమ్మీడియేట్‌గా అలాగు చేయుట వారి స్వాధీనంలో ఉన్నది గనుక వారు పొద్దు పొడవగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకుంటారు, ల్యాండ్. అలాగే ఇండ్లు ఆశించి ఆక్రమిస్తారు. హోమ్, ల్యాండ్ అండ్ హోమ్ నాట్ దేర్స్. వాళ్ళవి కాదు, వేరే వాళ్ళవి. వేరే వాళ్ళవి బలహీనులవి ఆక్రమిస్తారంట. ఒక మనిషిని, ఒక పర్సన్‌ని, వాని కుటుంబాన్ని, ఒక మనిషిని, వాళ్ళ ఇంటిని, అంతేకాదు ఆ ఇంటి వానిని, వాని స్వాస్థ్యమును. సో అంటే మనిషిని ఎలా పట్టుకోవాలి? ఇల్లు ఎలా పట్టుకోవాలి?
తర్వాత తర్వాత అతనికి ఎంత స్వాస్థ్యం ఉంది, అతనెవరు, తనకు వచ్చే స్వాస్థ్యం ఎంత ఉంది, అది ఎంత ఉంది. సో మొత్తం అంతా క్యాలిక్యులేటెడ్గా జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏది కూడా మిగల్చకుండా వాళ్ళని దిక్కులేని వారిగా, సహాయం లేనటువంటి వారిగా, నిస్సహాయులుగా వాళ్ళని చేయటం వీళ్ళకి పెద్ద విషయం ఏం కాదంట. వీళ్ళు చేసేస్తారంట. మీరు జాగ్రత్తగా గమనించండి. నేను అనుకుంటాను, ఇప్పుడు ఈ లోకంలో పరిస్థితులు పెద్ద డిఫరెంట్‌గా ఏం లేవు. ఇప్పుడు గూడా ఇలానే ఉంది పరిస్థితి. బలం ఉన్నటువంటి వాళ్ళు, అధికారం ఉన్నటువంటి వాళ్ళు, న్యాయాన్ని ప్రజలకు చూపించాల్సినటువంటి వాళ్ళు, ఎంతో అన్యాయం చేస్తూ, మోసం చేస్తూ, తీర్పును గూడా తప్పిస్తూ, మనుషులు ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే, ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఎప్పుడు గూడా చేస్తున్నారు. మనిషి తనకున్నది తనకు సరిపోదు. తనకి ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఈ ప్రాసెస్‌లో ఎంతమంది జీవితాలనైనా నాశనం చేస్తాడు. ఎన్ని కుటుంబాలనైనా రోడ్డు మీదకి లాగేస్తాడు. మనిషి ఏమనుకుంటున్నాడంటే, నా దగ్గర అధికారం ఉంది కాబట్టి, నన్నెవ్వరు ఆపలేరు కాబట్టి, నేను ఏం చేయాలనుకున్నానో అది చేస్తాను. నన్నెవరు వచ్చి అడగగలిగిన వాళ్ళు గాని, ప్రశ్నించగలిగిన వాళ్ళు గాని లేరు. నా అధికారం ఎంతో మీకు తెలీదు. నేనెంత పవర్‌ఫుల్లో మీకు తెలీదు. నా ఇన్‌ఫ్లూయెన్స్ ఎంతుందో మీకు తెలీదు. మీరెవ్వరూ నన్నేం చేయలేరు అని అనుకుంటా ఏం చేస్తున్నాడంటే విత్తుతున్నాడు. ఏం విత్తుతున్నాడు? చెడు విత్తుతున్నాడు. చెడు విత్తి మీ అందరికి తెలుసు గదా! టొమాటోలు విత్తి మ్యాంగోలు కొయ్యలేరు మీరు. మీ అందరికీ తెలుసది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత దుర్మార్గం విత్తి మంచి కోస్తాడని మీరెందుకనుకుంటున్నారు? ఎలా కోయగలడనుకుంటున్నారు? భూమి మీద నీకు అధికారం ఉందని నువ్వు అనుకుంటున్నావా? నీ పైన ఎవరూ లేరనుకుంటున్నావా? నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తే, బలహీనుల జీవితాలను తొక్కేస్తే, నేలకు లాగి, నేల మీద పడేసి, తొక్కేస్తే వాళ్ళ జీవితాలను ఎవరూ చూడట్లేదు అనుకున్నావా? సో, ఇది వాళ్ళు చేసినటువంటి పాపం. చూడండి, ఇది ప్రకటించాలంటే, ఎలా ప్రకటించాలంటే, ఇది ప్రకటించడం ఒకటి, ఎలా ప్రకటించాలంటే, మేకా యెరూషలేము వీధుల్లో నడుస్తూ, వెరీ పవర్‌ఫుల్ పీపుల్ మధ్యలో నిలబడి, నేషన్ క్యాపిటల్‌లో నిలబడి, అందరి మధ్యలో నిలబడి ఇంత ధైర్యంగా ప్రీచ్ చేయాలనుకోండి. ఎంత ధైర్యం ఉండాలి ప్రవక్తకి? ఎలాంటి ధైర్యం ఉండాలి ప్రవక్తకి? ఆమోస్ ప్రీచ్ చేస్తే ఏమన్నారు? ఆమోస్ ప్రీచ్ చేస్తే మీకు గుర్తుంది కదా! ఆమోస్ గ్రంథం 7 అధ్యాయం చెప్పి, ఇంకొకసారి ఇక్కడ ప్రీచింగ్ చేస్తే ఊరుకోనన్నారు. కానీ ప్రీచ్ చేసాడు. నేను మరలా చెప్తున్నాను, మీకా చాలా ధైర్యవంతుడు. ఎవ్వరిని లెక్క చేసేటువంటి వ్యక్తి కాదు. దేవుడు ఏం చెప్పాడో అది ఎగ్జాక్ట్‌గా చేస్తాడు. యెహోవా వాక్కు అనేటువంటి మాటకు అర్థం తెలిసినటువంటి ప్రవక్త. ఏం భయం లేకుండా ఫియర్‌లెస్‌గానే ప్రీచింగ్ చేశాడు. ప్రీచింగ్ చేస్తున్నాడు. ప్రీచింగ్ చేస్తున్నాడు. చూడండి నెక్స్ట్ ఏం జరిగింది. సో, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు చేసిన పాపము ఏంటో ఆయన చెప్పాడు. తర్వాత రెండోది, దానికి దేవుడు ఏం చేస్తాడు ఇప్పుడు స్పందించగలిగినటువంటి వాడు, సర్వాధికారములకు పైన అధికారం కలిగినటువంటి వాడు, పవర్‌ఫుల్ పీపుల్ పైన ఉన్నటువంటి వాడు ఎవరు? దేవుడు. పవర్‌ఫుల్ పీపుల్ ఎప్పుడు కూడా నేను పవర్‌ఫుల్ అని అనుకోవటానికి వీల్లేదు. వాళ్ళు ఈ లోకంలో అనుకుంటారు. మేము మా పైన ఎవరు లేరు. మమ్మల్ని కాపాడటానికి పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు అనుకుంటారు. మిమ్మల్ని కాపాడగలిగిన వాడు ఎవరు లేరు. దేవుడే చూస్తున్నాడు. ఆయన కన్నులు చూస్తున్నాయి మీరేం చేస్తున్నారో. మీరు తప్పించుకోవటం అంటూ అవకాశమే లేదు. ఆ ఛాన్సే లేదు మీకు. సో, నేను అందుకే చెప్తున్నాను, దేవుడు అన్నీ గమనిస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. వీళ్ళకి తీర్పు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు పాపము చూసాడు గదా! పాపం చూసిన తర్వాత వీళ్ళ తీర్పు చూడండి. మూడో వచనం. ఇప్పుడు ఇక్కడ మూడో వచనంలో ఒక మాట ఉంది గదండీ! దేర్‌ఫోర్ అనే మాట ఉంది గదా! దేర్‌ఫోర్ అంటే అర్థం ఏంటి? కాబట్టి. ఆ కాబట్టి అంటే అర్థం ఏంటి? మీరు ఇలా చేస్తున్నారు గాబట్టి, చూడండి అందులో మీరు ఇంకొకటేంటంటే, ఇశ్రాయేలీయులందరూ ఎవరు? ఇశ్రాయేలీయులందరూ వాళ్ళు బ్లడ్ రిలేటివ్స్. అంతే గదా! యాకోబు పిల్లలే గదా! వాళ్ళందరూ. 12 గోత్రాలు వాళ్ళు. వాళ్ళందరూ ఎవరసలు? బ్లడ్ రిలేటివ్స్ ఆళ్ళందరూ. వాళ్ళ కుటుంబాలనే ఈ రకంగా నాశనం చేస్తున్నారంటే, ఇంకా ఒక పరదేశిని, లేకపోతే వేరే దేశానికి సంబంధించిన వ్యక్తిని ఆ దేశంలో బతుకుతున్నాడనుకోండి, అతన్ని ఏం చేస్తారు ఈళ్ళు? చూడండి ఎంత దారుణంగా ఉందో చూడండి. కాబట్టి అనే మాట దేవుడు చూస్తున్నాడు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది. దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండానంతగా, గర్వముగా నడువలేకుండానంతగాను ఈ వంశమునకు కీడు చేయ ఉద్దేశించుచున్నాను. జాగ్రత్తగా మీరు గమనించండి. యెహోవా కీడు చేస్తాడా అనేటువంటి ప్రశ్న ఎవరైనా అడగటానికి ముందు వాక్యం తెలుసుకోవాలి. వాక్యం ఏం చెప్తుందో అది ఇంపార్టెంట్ మనకి. ఆయన కీడు పంపిస్తాడా? కీడు చేస్తాడా? కొంతమంది అంటారు ఆయన కీడు చేయడండి. కానీ కీడును రానిస్తాడు వాళ్ళ మీదకి అంటాడు. కానీ ఇక్కడ
రానిస్తున్నట్టు ఏం లేదు కదా! ఏమనుంది? టెక్స్ట్ ఏముంది? టెక్స్ట్ ఏం చెప్తుందో మనం అదే చెప్పాలి. మీరు మొదటి అధ్యాయంలో కూడా 12వ వచనంలో యెహోవా వద్ద నుండి కీడు దిగి యెరూషలేము పట్టణపు ద్వారం వరకు వచ్చుననే మాట చదివాం మనం. మనం ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే దేవుడంట వాళ్ళకి కీడు ఆయన చేయబోతా ఉన్నాడు. డిజాస్టర్ లేకపోతే కెలామిటీ అంటాం కదా! కీడంటే ఈవిల్ అని కాదు గానీ, అంటే ఈవిల్ కాదు గానీ, ఒక ఉపద్రవము లేకపోతే విపత్తు వీళ్ళ జీవితాల్లోకి దేవుడు తీసుకొనొస్తున్నాడు అనేటువంటి మాట అనమాట. సో, నేనొకసారి ఇంగ్లీష్‌లో చదువుతాను. మూడో వచనం మేబీ క్లారిటీ కోసం. దేర్‌ఫోర్ థస్ సేస్ ద లార్డ్. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు చెప్తుంది? యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ మాట ఇంపార్టెంట్ అనమాట. యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి అంటే అర్థం ఏంటంటే, మొదటి 2 వచనాల్లో ఇది విన్నాం కాబట్టి, కాబట్టి దేవుడు స్పందిస్తున్నాడు. ఇప్పుడు ఎవరు స్పందించాలి? ఎవరు స్పందించగలరు? భూమి మీద ఎంత పవర్‌ఫుల్ పీపుల్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే స్పందించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆయన ఏమంటున్నాడంటే, నేను స్పందిస్తాను అంటున్నాడు. నేను స్పందిస్తాను. నేనేం చేస్తానో చూడండి ఈళ్ళని. ఈళ్ళకి ఏం జరుగుతుందో చూడండి. మీరు చూస్తా ఉండండి. నేనే చేస్తానని చెప్పి దేవుడే ముందుకొస్తున్నాడు. ఆయనే మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడు తీర్పు చెప్తున్నాడు. తీర్పు ఏంటంట? ఏం తీర్పు చెప్తున్నాడో చూడండి. మూడో వచనంలో ఆయన అంటాడు, "దేర్‌ఫోర్ థస్ సేస్ ద లార్డ్, బిహోల్డ్ అగైన్స్ట్ ద ఫ్యామిలీ ఐ యామ్ డివైజింగ్ డిజాస్టర్" అంటాడు. అంటే అర్థం ఏంటంటే, నేనే పంపిస్తున్నాను ఈ విపత్తుని, ఈ ఆపదని. వీళ్ళ జీవితాలు తలక్రిందులైపోయేటట్టు నేనే చేయబోతున్నాను. ఫ్రమ్ విచ్ యూ కెనాట్ రిమూవ్ యువర్ నెక్స్ అండ్ యూ షల్ నాట్ వాక్ హార్టిలీ ఫర్ ఇట్ విల్ బి ఏ టైమ్ ఆఫ్ డిజాస్టర్. అంటే అర్థం ఏంటంటే, ఆయన ఒక విపత్తుని, లేకపోతే ఒక కీడుని, ఒక శ్రమని వీళ్ళ మీదకి పంపిస్తున్నాడంట. పంపించినప్పుడు వీళ్ళకి ఎలా ఉంటదంటే గొప్ప అపాయకరమైన కాలము. ఆ మాట మనం చదివాం గదా! అపాయ కాలము అనేటువంటిది చాలా డేంజరస్ టైమ్ వీళ్ళకి రాబోతుందంట. అప్పుడు ఏం జరుగుతుందంట, దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండానంతగా చూడండి. అంటే అర్థం ఏంటంటే, ఆయన ఏదైతే చేయబోతున్నాడో అదొచ్చి డైరెక్ట్‌గా ఎక్కడ పడతదంట, వాళ్ళ మెడల మీద పడతదంట. మెడల మీద మెడ మీద కాడి లాంటిది ఏదైనా ఏసామనుకోండి. ఏసి ఒక యానిమల్ లాగా నడిపిస్తున్నామనుకోండి. ఏం జరుగుతది? ఏం జరుగుతది? ఆళ్ళు ఎత్తగలరా? మెడ ఎత్తగలరా? మెడ ఎత్తలేరు. మీ మెడ మీద ఆయన గనక కాడి ఏసి శిక్షించడం మొదలుపెట్టాడనుకోండి. తప్పకుండా వాళ్ళు మెడ ఎత్తలేరు. ఇంకా గర్వంగా చూడటానికి గూడా ఏమి అవకాశం లేదు. తలదించాల్సిందే కిందకి. సో, ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించండి. దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేనంతగా. అంటే ఏ అపాయం అయితే రాపోతుందో అదే అపాయమే వాళ్ళ మెడల మీద ఏస్తాడంట దేవుడు. దాని నుంచి వాళ్ళు తప్పించుకోలేరంట. గర్వముగా నడవలేకుండానంతగా ఈ వంశమునకు కీడు చేయనుద్దేశించున్నాను. చాలా దారుణమైన శిక్ష వీళ్ళ జీవితాల్లోకి రాబోతుందంట. ఆ శిక్ష నుంచి వాళ్ళెవరు తప్పించుకోలేరంట. మొత్తం గర్వమంతా తీసేయబోతున్నాడంట దేవుడు. నాకు 100,00,00,000 ఉంది, 1000,00,00,000 ఉంది. అసలు నీకెంతుంది అనవసరం. ముందు అసలు నువ్వు బతకాలి కదా! దీంట్లో నుంచి. దీంట్లో నుంచి బయటికి రావాలి. దీంట్లో నుంచి బ్రతకాలి. అసలు నువ్వు నాకింతుంది అని చెప్పటానికి అవకాశం లేకుండా, తలెత్తటం ఏంటి? లేకపోతే గర్వంగా మాట్లాడటానికి అవకాశం లేకుండా చేస్తాను నేను. చూడండి నేనేం చేస్తానో, అపాయము వీళ్ళ మీదకి రాబోతా ఉంది. కీడును ఉద్దేశించి చేయబోతున్నాను అంటున్నాడు. 4 వచనంలో ఒక విషయం చెప్తున్నాడు. ఏంటంటే, ఆ దినమున అంటే అది జరిగినప్పుడు జనులు మిమ్మును గూర్చి బహుగా అంగలార్చుచు సామెతనెత్తుదురు అనే మాటుంది. జనులు అంటే ఎవరు? పీపుల్. ఇప్పుడు ఆ రోజు ఏం చేస్తారంట? ఆ రోజు ఏం జరుగుతదంట అంటే, వీళ్ళందరి గురించి ఒక అంగలార్పు సామెత చెప్తారంట. మనుషులందరూ మాట్లాడుకుంటారంట వీళ్ళ గురించి. ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే మోసం చేశారో, ఎవరైతే ఇదంతా చేశారో, లాక్కున్నారో వేరే వాళ్ళయి, వాళ్ళ గురించి అంగలార్పు ఎత్తుతూ సామెత చెప్తారంట. ఏం చెప్తారంట? వారు చెప్పు సామెత ఏదనగా, ఆ! మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు, ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చి ఉన్నాడనియు, మన యొద్ద నుండకుండా ఆయన దాన్ని తీసివేసిననియు, మన భూములను తిరగబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడనియు ఇశ్రాయేలీయులు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకొందురు. ఆ సామెత ఏంటో తెలుసా అండి? సామెత ఏంటంటే, మనము ఎంత కష్టపడి రాత్రంతా ఆలోచించి, యోచించి, థింక్ చేసి, అన్నీ చేసి, తెల్లవారెళ్లి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం లాక్కున్నామో, లాక్కొని ఇది నా ఆస్తి, ఇది నా సంపద, నేను చాలా గొప్పవాడిని అయిపోయానని అనుకున్నాడో, దేవుడు ఏం చేస్తాడంట, దాన్ని తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇప్పుడు చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎంతమంది చేతులు మారుతుంది స్వాస్థ్యము? పేదవాళ్ళ చేతుల్లో నుంచి ఎవరు లాక్కున్నారు? ఈ దౌర్జన్యం చేసినటువంటి ఈ పవర్‌ఫుల్ పీపుల్ లాక్కున్నారు. వాళ్ళేమనుకున్నారు? మేము లాక్కోగలము. లాక్కొని మా దగ్గర పెట్టుకుంటాము. మేము చాలా సంవత్సరాలు అది అనుభవిస్తాము. మేమే కాదు తరతరాలు అనుభవిస్తాయి అంటే దేవుడేమంటున్నాడో తెలుసా? మీరు
లాక్కున్నటువంటి ఈ ఆస్తి మొత్తం కూడా నేను మీకన్నా పవర్ఫుల్ పర్సన్ తీసుకొస్తాను, వాళ్ళు లాగేసుకుంటారు. చూసారండి, ఎవ్రీ మూవ్ వీళ్ళు చేసినటువంటి మూవ్ని ఏమంటున్నాడంటే, మీరు లాక్కున్నారు కదా వాళ్ళ దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి వేరే వాళ్ళు లాక్కుంటారు. ఆ లాక్కునే వాళ్ళు ఎంత పవర్ఫుల్ చూడండి, అదే గుర్తుపెట్టుకోండి. మనము ఏదైతే చేసామో మనకదే జరుగుతది. మనం ఏం చేసాము? వేరే వాళ్ళ దగ్గర లాక్కున్నారు వీళ్ళు. అంటే నేను అంటుంది ఏంటంటే, వీళ్ళు వేరే వాళ్ళది లాక్కున్నారు. కాబట్టి వీళ్ళది ఇంకొక పవర్ఫుల్ పీపుల్ వచ్చి లాక్కుంటారు. స్వాస్థ్యము లాక్కుంటారు. ఇప్పుడు వాళ్ళు ఎత్తిన సామెత అంతా సమ్మరీ ఏంటో తెలుసా? సామెత మొత్తం ఏం చెప్తుందో తెలుసా? ఒకటే ఒకటి చెప్తుంది. అదేంటంటే, మీ ఆస్తి అంతా పోద్ది. అంతే కదా? కాదా? మీరు చదవండి ఆ సామెతలో ఏముందో? ఆ సామెతలో ఏముంది? మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు, ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చి ఉన్నాడని. అన్యుడు అంటే ఎవరు? అన్యుడు అంటే దేవుడు తెలియని వాళ్ళు వస్తారంట. దేవుడు తెలియని వాళ్ళు వస్తారంట. వాళ్ళు లాక్కుంటారంట వీళ్ళ దగ్గర నుంచి ఈ స్వాస్థ్యమున. అనియు మన యొద్ద నుండకుండా ఆయన దానిని తీసివేసిననియు, మన భూములను తిరగబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడనియు ఇశ్రాయేలీయులు అనుకున్నట్లు జనులు చెప్పుకొందురు. అంటే అర్థం ఏంటంటే, మొత్తం తీసేసాడు దేవుడు. తీసేసి ఎవరికి అనుగ్రహిస్తున్నాడంటే, ఎవరైతే వాళ్ళ శత్రువులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ మీదకొస్తారో ఆ దేశం మీదకి, ఆ దేశం మీదకొచ్చి ఆ దేశాన్ని ఆక్రమించుకుంటారో, ఆక్రమించుకునే పోయే వాళ్ళ చేతుల్లోకి మొత్తం సంపద అంతా ఎళ్ళిపోబోతుందంట. అలాంటి ఒక అపాయకరమైన కాలము, అలాంటి ఒక కీడు కాలము, విపత్తు వీళ్ళ జీవితాల్లో రాబోతుందంట. ఆయనేమంటున్నాడంటే బేసికల్‌గా మీరు పోగేసుకోండి, పోగేసుకోండి, బాగా పోగేసుకోండి, దేవుడొస్తున్నాడు, మొత్తం తీసేస్తాడు మీ దగ్గర నుంచి అంటున్నాడు. అది బేసికల్‌గా అది ఆ సామెత కూడా నేను అనుకుంటాను జనం అందరూ గూడా సర్కాస్టిక్‌గానే చెప్పుకుంటున్నారేమో. అంటే పోగేయండి, పోగేయండి. మా అందరి కష్టము, మా చెమట అంతా కూడా పోగేసుకోండి. దేవుడొస్తున్నాడు. దేవుడొచ్చినప్పుడు తీర్పొస్తుంది. వచ్చినప్పుడు మొత్తం మీ దగ్గరున్నదంతా కూడా పోతది. ఆయన తీసేయబోతున్నాడు అని చెప్పి ఆయన ప్రకటించాడనమాట. అంతే కాదంట. ఐదో వచనం కూడా పాయింట్ 2లో భాగమే. తీర్పులో భాగమే. ఐదో వచనం ఏమంటాడంటే, చీట్లు వేయగా యెహోవా సమాజంలో మీరు పాలు పొందునట్లు నూలు వేయువాడు ఒక్కడును కూడా ఉండడు. చూడండి, అంటే అర్థం ఏంటంటే, మీకు గుర్తుందో లేదో యెహోషువ గ్రంథం 14 అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనము ఇశ్రాయేలీయులకు దేవుడు స్వాస్థ్యం ఎలా పంచిపెట్టాడో మీకు తెలుసు. ఆయన చీట్లు వేసి, కొలిసి వాళ్ళకి ఎవరెవరికి ఏదేది ఇవ్వాలి అనేటువంటిది నూలు వేయటం, లేకపోతే కొలవటం, మెజరింగ్ లైన్ అంటాం గదా! మెజరింగ్ లైన్. ముందు చీట్లేసి ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మీది అని అక్కడి నుంచి అక్కడి వరకు కొలిసి వాళ్ళకి ఇవ్వటం అనమాట. ముందు చీట్లేయాలి. చీట్లేయాలంటే ఎవరు ఎక్కడుండాలి? ఎవరు ఏ ప్లేస్ తీసుకోవాలనేటువంటిది చీట్లేయాలి. చీట్లేసిన తర్వాత దాన్ని కొలవాలి. కొలిసి వాళ్ళకివ్వాలి గదా! ఇప్పుడేమంటున్నాడంటే, అసలదంతా జేయటానికి ఎవరు ఉండరంట. ఏమనుందక్కడ? చీట్లు వేయగా యెహోవా సమాజంలో మీరు పాలు పొందినట్లు నూలు వేయువాడు ఒక్కడును ఉండడు. అంటే అర్థం ఏంటంటే, కొలిసి ఇది ఈళ్ళది, ఇది ఈళ్ళదని పంచిపెట్టడానికి అసలు ఎవడు ఉండడంట. ఇంకా ఉండంటే అర్థం ఏంటి? ఎంత నాశనము వీళ్ళ జీవితాల్లో రాబోతుందో మీరు గమనించొచ్చనమాట. సో, మొట్టమొదటిది ఇప్పుడు రెండో పాయింట్ గూడా అయిపోయింది. మొదటి పాయింట్ వాళ్ళు చేసిన పాపము. రెండో పాయింట్ వాళ్ళ మీదకి రాబోతున్న దేవుని తీర్పు. రెండో పాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఆరో వచనం నుంచి ముందుకు వెళ్దాం. ఆరో వచనం దగ్గరికొచ్చాం మనం. ఆరో వచనంలో మూడో పాయింట్ ఏంటంటే తర్కము. తర్కము, వివాదము, తర్కము అనే మాట బావుంటదేమోనని ఉంచాను ఆ మాటని. ఆరో వచనం, ఏడో వచనంలో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అనండి. ఏమంటారు? ఆర్గ్యుమెంట్ అంటారా? ఆర్గ్యుమెంట్. ఇప్పుడు కోర్ట్‌లో పాపం ఏంటో చెప్పారు. చెప్పి తీర్పు చెప్తే దానికి ఈళ్ళేమంటున్నారో తెలుసా? ఈ ధనవంతులు, అన్యాయం చేసినోళ్ళు, ఈ మోసం చేసినోళ్ళు, వేరే వాళ్ళ స్థలాలు, ఇళ్ళు లాక్కున్నోళ్ళు ఈ తీర్పుని అంగీకరించరంట. ఈ తీర్పుని అంగీకరించరంట. అంగీకరించకపోతే ఏం చేస్తారో చూడండి. ఆరో వచనం, ఏడో వచనంలో వాళ్ళు ఏం చేస్తారో మనం ఇక్కడ చూస్తామనమాట. ఆరో వచనము, ఏడో వచనము కొంచెం కష్టమైన వచనాలే అర్థం చేసుకోవటానికి. కానీ నేను వాటిని సింప్లిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. చాలా కష్టమైన వచనాలు. హీబ్రూలో కష్టమైన వచనాలు, ఇంగ్లీష్‌లో కష్టమైన వచనాలు, ఇంగ్లీష్ అనువాదాలు మీరు చదివినా గూడా కష్టమైన వచనాలే. కానీ మనకు విషయం ఏంటో అర్థమవుతుంది గాబట్టి అంటే థాట్ క్లియర్‌గా ఎళ్తుంది గాబట్టి, మనం అర్థం చేసుకోవటం కష్టం గాదు. దీంట్లో కష్టం ఏంటంటే, ఆరో వచనం, ఏడో వచనంలో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేటువంటిది కష్టమైనటువంటిది. సో, దాన్ని గూడా నేను సాధ్యమైనంత వరకు ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది. ఆరో వచనం. సో, తీర్పు ప్రకటించేసాడు. ప్రకటించేస్తే ఏమంటున్నారు చూడండి, ఆరో వచనం. మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. ఇప్పుడు ఏంటి? ఈయన యెరూషలేము వీధుల్లో
ప్రకటిస్తా వెళ్తుంటే ఏమంటున్నారు? ఏమంటున్నారు? ప్రకటించ నువ్వు ప్రకటించొద్దని వీళ్ళు ప్రకటిస్తున్నారంట. అంతే కదా! నిజానికి అక్కడే ఉంది. అంటే నీ నోట్లో నుంచి మాటలు రానివద్దని వీళ్ళ నోట్లో నుంచి మాటలు వస్తున్నాయంట. దగ్గర దగ్గర అదే మనం మనం ఎక్కడైతే గమనిస్తే ఏమంటున్నారు? ప్రవక్తను ఏం చెప్తున్నారు? ఆమోసుకు కూడా అదే చెప్పారు కదా! ఆమోసుకు ఇక్కడ ప్రకటించడానికి బేతేలులో నువ్వు ప్రకటించడానికి వీల్లేదన్నాడు. మీకాని ఏమంటున్నారు? ప్రకటించడం కుదరదంట. ప్రకటించడం కుదరదు. మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటించుదురు అన్నాను. ఎవరు అసలు మీరు అంటే ప్లూరల్ కదండి. సింగులర్ కాదు. సింగులర్ అంటే ఒక వ్యక్తి కాదు అంది. ఒక వ్యక్తి వచ్చి నువ్వు ప్రకటించొద్దని మీకాని అన్నట్లేదు. ఒక ఆయన వచ్చి ఈయన్ని ప్రకటించొద్దని అన్నాడని లేదు. మీరు ప్రకటించొద్దని అనేక మంది అన్నారు. సో ప్లూరల్ కనపడుతుంది మనకి ఇక్కడ. సో ఎవరు ఎవరిని అంటున్నారు? ఎవరు ఎవరిని అంటున్నారు అనేటువంటిది మనం చూడొద్దు. నేను అనుకుంటాను మీకాని నమ్మి చెప్తున్నటువంటి వాళ్ళకి అబద్ధ ప్రవక్తలైనా చెప్తా ఉండుండొచ్చు. మీరు ప్రకటించొద్దు. మీరు ప్రకటిస్తే కుదరదు ఇక్కడ అని చెప్తా ఉండుండొచ్చు. లేకపోతే ఎవరి గురించైతే మాట్లాడుతున్నాడో మేకాతో పాటు ఉన్నటువంటి నమ్మకమైనటువంటి సేవకులు ఆ దౌర్జన్యం చేస్తున్నోళ్ళ గురించి మాట్లాడుతున్నాడో వాళ్ళు గూడా మాట్లాడుతుండొచ్చు. వాళ్ళు గూడా ఏమంటున్నారు? మీరు ప్రవచించొద్దు ఇది. మీరు ఇలా ఇలా యెరూషలేము వీధుల్లో తిరిగి మా మీదకి ఎంత ఉపద్రవం రాబోతుందని, కీడు రాబోతుందని, అది యెహోవా చేతిలో నుంచి రాబోతుందని, యెహోవా కోపంగా మా మీద ఉన్నాడని ఇలాంటివి మీరు ప్రీచింగ్ చేయడానికి కుదరదని చెప్పి వాళ్ళైనా అండుండొచ్చు. లేకపోతే అబద్ధ ప్రవక్తలు గూడా అనుండొచ్చు. మీరు వెంటనే అంటారు, అబద్ధ ప్రవక్తలు ఎక్కడి నుంచి వచ్చారు పాస్టర్ గారు డిస్కషన్‌లోకి? అసలు ఇంతవరకు ఆళ్ళెక్కడ మనకు కనిపించలేదు గదా! అంటే వస్తున్నారు. మీరు జాగ్రత్తగా వెయిట్ జేయండి. వాళ్ళు గూడా వస్తారు. బట్ ఇక్కడ నేను అనుకుంటాను వాళ్ళెవరు అనేది మనకు తెలీదు గానీ, ఏం చెప్తున్నారు వాళ్ళు? ప్రకటన చేయొద్దు. తీర్పు ప్రకటించొద్దు. పాపం గూడా ప్రకటించొద్దు. వాళ్ళు చెప్తుందేంటంటే తీర్పు ప్రకటించొద్దు. పాపం గూడా ప్రకటించొద్దు. రెండొద్దంట. మొదటి 2 వచనాలు ప్రకటించొద్దంట. 3, 4, 5 గూడా ప్రకటించొద్దంట. సో, దానికి నేననుకుంటాను మన మీకా స్పందిస్తున్నాడు. ఆ 6వ వచనంలోనే. నేను నమ్ముతుందేంటంటే, మీకా రెస్పాండ్ అవుతున్నాడు. ఏమని రెస్పాండ్ అవుతున్నాడో చూడండి. ఏమని రెస్పాండ్ అవుతున్నాడంటే, ప్రవచింపని ఎడల అవమానము కలుగక కరెక్టే గదా! నేను ప్రకటించడం మానేసాననుకోండి, ఆయన తీర్పు ఏమన్నా ఆగుతదా? ప్రకటించడం మానేస్తే ఇప్పుడు వస్తుంది. ఆల్రెడీ ఆయన బయలుదేరాడు. తీర్పు బయలుదేరింది, వస్తుంది. ఒకవేళ మీరు నన్ను ప్రకటించొద్దు అంటే ఇప్పుడు చూడండి. నేను ప్రకటించడం మానేసాననుకోండి, దేవుని కుమారుడు రాకుండా ఆగుతాడా? నేను ప్రకటించడం మానేసామనుకోండి, కొత్త ఆకాశం, కొత్త భూమి రాకుండా ఆగుతదా? ఏమీ ఆగదు. మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఒక వ్యక్తి ప్రకటించొద్దు అని మనం చెప్పకూడదు. ఆళ్ళు చేస్తున్న పాపం అదే. నువ్వు ప్రకటించొద్దు అంటున్నారు గానీ, ఆయనేమంటాడంటే, ప్రకటింపని ఎడల ఒకవేళ కీడేమన్నా ఆగుతదా? రాబోతున్న కీడేమన్నా ఆగుతదా? అని అడుగుతున్నాడాయన. అడుగుతుంటే ఇది తర్కమే గదా! వాగ్వివాదం అంటారా? ఏమంటారు మనం? వాదిస్తున్నారు వాళ్ళు. వాదిస్తుంటే ఈయన రెస్పాండ్ అవుతున్నాడు. ఇప్పుడు చూడండి, నాకు కరెక్ట్‌గా కోట్ సీన్ ఫిట్ అవుతుందనమాట. ఇక్కడేంటంటే, ముందు వాళ్ళు చేసిన తప్పేంటో చెప్పాడు. తర్వాత వాళ్ళకి తీర్పేంటో చెప్పాడు. ఇప్పుడేం చేస్తున్నారు? తర్కం మొదలైందనమాట. ఈళ్ళేమంటున్నారు? "నువ్వు అలా అంటానికి కుదరదు. మా పాపం అది కాదు. లేకపోతే మాకు అలాంటి తీర్పు రాదని" ఈళ్ళంటుంటే, ఆయనేమంటున్నాడంటే, తీర్పు రాకపోవడం ఏంటి? ఆల్రెడీ తీర్పు వచ్చేసింది. మీరెవరు దాన్ని ఆపలేరని చెప్పి ఈయన రెస్పాండ్ అవుతున్నాడు. సో, ఏడో వచనం చూడండి. యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయిన ఈ క్రియలు ఆయన చేత జరిగిన. ఇప్పుడు మీరు ఏడో వచనం చూడండి. ఇప్పుడు కూడా మళ్ళీ ఆర్గ్యూ చేస్తున్నారు. ఏమని ఆర్గ్యూ చేస్తున్నారంటే, మేమేం తప్పు చేశామని యెహోవాకు అంత కోపం వచ్చింది? మేమేమి తప్పు చేశామని ఆయనకు అంత కోపం వచ్చింది? వాళ్ళు అడుగుతున్నారు. యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారు ఏమంటున్నారంటే దానికి కొటేషన్ మార్క్స్‌లో ఉండాలి అది. కొటేషన్ మార్క్స్ అంటే అర్థం ఏంటంటే ఆహ్, వాళ్ళు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా తగ్గిపోయిందా? యెహోవా అంత కోపంగా ఉన్నాడా మా మీద? ఆయన దీర్ఘశాంతం గలవాడు గదా! మేము నిర్గమకాండం 34 అధ్యాయంలో ఆయన కృపా కనికరములు, దీర్ఘశాంతము గల దేవుడినని చెప్పాడు. 103వ కీర్తనలో గూడా ఆయన దీర్ఘశాంతుడని చెప్పాడు. 145వ కీర్తన 8వ వచనంలో ఆయన దీర్ఘశాంతుడని చెప్పాడు. ఆయనకు కోపం రాదని చెప్పాడు. అంత త్వరగా కోపం వస్తదా? మేమేం చేశామని? మేమేం పెద్ద పెద్ద ఏం చేయలేదే. కొన్ని ఇళ్ళు లాక్కున్నాం, కొన్ని పొలాలు లాక్కున్నాం, కొంతమంది జీవితాలను నాశనం చేసాం, కొంతమందిని తొక్కేసాం కాళ్ళలో. ఇంతే కదా మేము చేసింది. దానికే ఆయనకు అంత కోపం వస్తదా? అంత కోపం మాత్రమే కాదండి. ఇంకొక మాట కూడా అన్నారు. ఏమన్నారు? ఈ క్రియలు ఆయన చేత జరుగుతాయా? అంటే ఇలాంటి తీర్పు ఇలాంటివి ఆయన చేయబోతున్నాడా? అని అడుగుతున్నారు.
ఇలాంటివి ఆయన చేయబోతున్నాడు, చేస్తాడా ఇలాంటివి ఆయన? ఈ క్రియలు ఆయన దగ్గర నుంచి వస్తే ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది చూడండి, హ్యాస్ ద లార్డ్ గ్రోన్ ఇంపేషెంట్, ఆర్ దీస్ హిస్ డీడ్స్? ఇవేనా ఆయన చేసేటువంటి కార్యాలు, ఇవేనా ఆయన క్రియలని వీళ్ళు అడుగుతున్నారు ఎవరిని? మేకాని. మేకా స్పందిస్తున్నాడు చూడండి. మేకా స్పందన ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మేకా స్పందిస్తూ అంటాడు, యథార్థముగా ప్రవర్తించు వారికి నా మాటలు క్షేమ సాధనములు కావా అని అడుగుతున్నాడు. డూ నాట్ మై వర్డ్స్ డూ గుడ్ టు హిమ్ హూ వాక్ అప్రైట్లీ. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీ ఆర్గ్యుమెంట్, మీ క్వశ్చన్స్ మీ దగ్గరే పెట్టుకోండి. నేను నేను మాత్రం దానికి ఆన్సర్ చేయట్లేదు. అసలు ఆన్సర్ పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళ ఆర్గ్యుమెంట్, వాళ్ళ తర్కాన్ని. ఆయన డైరెక్ట్‌గా ఒకే మాట అన్నాడు ఏంటంటే, నేను చెప్పే మాట వింటే యథార్థవంతులకు నేను చెప్పే మాటలు క్షేమాధారంగా ఉంటాయి. దొంగోళ్ళకే నేను చెప్తున్నాను ఏంటంటే, అబద్ధము, మోసము, అన్యాయము చేస్తున్న వాళ్ళకే నేను చెప్పే తీర్పు, నేను చెప్పే పాపము గురించి మీరు బాధపడుతున్నారు గానీ, నీతిమంతుడికి ఏమీ అనిపించదు. నిజంగా దేవుడి కోసం బ్రతికిన వాడు ఏం భయపడ్డు దేవుని యొక్క తీర్పుకి. సో, వారికి క్షేమమే జరుగుతది. క్షేమాధారం కాదా అంటూ ఇప్పుడు, ఇప్పుడు ఆన్సర్ చేస్తున్నాడు. ఈళ్ళేమడిగారు? ఏమడిగారంటే, అంత కోపం ఎందుకొచ్చింది దేవుడికి? ఈళ్ళేమన్నారు? అంత కోపం దేవునికి ఎందుకొచ్చింది? ఎలా నాశనం చేయబోతున్నాడా దేవుడు మమ్మల్ని? అంత తప్పు మేమేం చేశాము? అని అడిగారు కదండీ. అడిగి ఏమన్నారు? అసలు నువ్వు ఇలాంటిది ప్రకటించొద్దన్నాడు గదా! ప్రకటించొద్దంటే ఇప్పుడేమన్నాడో తెలుసా అండి? ఇప్పుడు చెప్తున్నాడు. మీరేం చేశారో చెప్తాను మళ్ళీ ఒకసారి వినండని. 4 పాయింట్‌లోకొస్తున్నాం. 4 పాయింట్‌లో ఆయన ఇప్పుడు సాక్ష్యాన్ని ప్రవేశపెడుతున్నాడు. తర్కం అయిపోయింది. ఇప్పుడేం చేస్తున్నాడు? సాక్ష్యం. ఏం చేశారని అడుగుతున్నాడు గదా! యెహోవాకి ఇంత కోపం ఎందుకొస్తుందని అడుగుతున్నారు గదా! ఆయన దీర్ఘశాంతుడు కాదా అని అడుగుతున్నారు గదా! అడుగుతున్నారు కాబట్టి, నేనిప్పుడు మీకు సాక్ష్యం ఇస్తాను. అసలు మీ జీవితాల్లో మీరేం చేశారో నేను చెప్తాను వినండి అని చెప్పి మొదలుపెట్టాడు. మళ్ళీ 8వ వచనంలో వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నాడు. ఏమన్నాడు? ఇప్పుడే గదా నా జనులు శత్రువులైరి. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడే గదా అనే మాటకు అర్థం ఏంటంటే, చాలా జరుగుతున్నాయి. ఆయన కళ్ళ ముందే చాలా జరుగుతున్నాయి. ఇప్పుడే గదా అనే మాటకు అర్థం ఏంటంటే, చాలా సంవత్సరాలుగా జరుగుతా ఉండుండొచ్చు గానీ, మేకాని యెహోవా వచ్చి మేకాకు చెప్పి నువ్వు వెళ్ళు అని చెప్పటానికి ముందు మేకా కూడా చూసుంటాడు తన కళ్ళతో. తన దేశంలో ఏం జరుగుతుందనేటువంటిది. ఇప్పుడే కదా నా కళ్ళ ముందే నేను చూస్తున్నాను ఇదంతా జరుగుతుంది. లేట్‌లీ అనే మాట మనము ఇంగ్లీష్‌లో చూస్తాం. ఏమంటాడంటే ఇప్పుడే కదా నా జనులు శత్రువులైరి. శత్రువులైలి అంటే అర్థం ఏంటంటే శత్రువులు. నిజంగానే దేవునికే శత్రువులు వీళ్ళు. దేవుడి మీదకే ఎళ్తున్నారు ఈళ్ళు. అని నిర్భయముగా సంచరించు వారిని చూసి వారు కట్టు పంచెలను మాత్రం విడిచి పై వస్త్రములను లాగుకొందురు. చూడండి ఎంత దారుణంగా ఉందంటే, ఆ దేశంలో నుంచి మంచి బట్టలేసుకొని నడవాలంటే కూడా భయపడుతున్నారంట. అంటే పరిస్థితి చూడండి. అంటే లోపల ఇన్నర్ వేర్ వదిలేసి పై అంతా కూడా కాస్ట్‌లీ బట్టలు కూడా లాగేసుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఆ దేశంలో నుంచి వీధుల్లో నుంచి నడవాలన్నా కూడా మనుషులు భయపడిపోతున్నారు. అంటే ఎంత దారుణంగా ఉంది. దేవుని ప్రజలేనా వీళ్ళు? దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు, దేవుడి సంకల్పంలో ఉన్నోళ్ళు ప్రజలు ఎలాంటి పనులు చేస్తారు? ఎలాంటి పనులు చేస్తున్నారు? ఎలాంటి పనులు చేస్తున్నారంటే, వారు కట్టు పంచెలను మాత్రం విడిచిపెట్టి వారి పై వస్త్రాలు లాక్కుంటున్నారు. ఇప్పుడు పై వస్త్రాలు నిర్భయముగా మాట ఉంది గదండీ! నిర్భయముగా సంచరించు వారిని చూసి అంటే అర్థమేంటి? మామూలుగా ఏం అంతా భయమేముందిలే మన దేశమే గదా! మన ప్రజలే గదా! నన్నెవరు ఏమి అనరు గదా! అని జాగ్రత్తగా నడుస్తున్నటువంటి వాళ్ళ మధ్యలో వాళ్ళు నడుస్తుంటే మంచి బట్టలు లాగేసుకుంటున్నారనుకోండి. ఏమని చెప్పాలి? ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుందని అడుగుతున్నారు గదా మీరు. ఇలాంటివి ఎక్కడైనా జరుగుతాయా? ఏ దేశంలో అన్నా జరుగుతదా? అని అడుగుతున్నాడు. అడుగుతూ ఏమంటున్నాడంటే, "మీరు చేస్తున్న పనులేంటో చెప్తున్నాను వినండి. మీరు ఎంత పాపం చేస్తున్నారో చెప్తున్నాను వినండి. మీరు వేరే వాళ్ళది లాక్కుంటున్నారు. వేరే వాళ్ళది తీసుకుంటున్నారు." దీనంతట్లో పాపం ఒకటే. నేను సమ్మరీలో చెప్తాను. ఈళ్ళంతా చేస్తుందంతా గూడా ఒకటే. అదేంటో నేను మీకు చెప్తాను. మళ్ళీ ఆయనేం చేస్తున్నాడు సాక్ష్యాన్ని ప్రవేశపెట్టాడు గదా! 8వ వచనంలో చెప్పాడు. అంతేకాదు 9వ వచనంలో, "వారికిష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు." చూడండి ఏ ఇంటి మీద కన్ను పడిందో, ఆ ఇంట్లో బలహీనురాలైన విధవరాలు పాపం ఆమెకి ఉన్న ఆస్తే అది. భర్త చనిపోయి ఉండొచ్చు ఆమె. ఆమెను ఎల్లగొడతారంట. ఎందుకంటే బలహీనులున్న ఇళ్ళన్నీ ఎతుక్కుంటున్నారంట. ఎతుక్కొని ఆ ఇంట్లో నుంచి వాళ్ళని వెళ్ళగొడుతున్నారంట. అంటే అర్థం ఏంటి? ఆ ఇల్లు లాక్కుంటున్నారు బేసికల్‌గా. ఇల్లు లాక్కుంటున్నారు. ఇల్లు లాక్కోవటం మాత్రమే కాదు, స్త్రీలను వెళ్ళగొడుతున్నారంట. వారి బిడ్డల యొద్ద నుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడూ లేకుండా మీరు ఎత్తుకొని పోదురు. నేనిచ్చిన ఘనత అనేటువంటి మాట ఉంది గదండీ! అంటే దేవుడే వాళ్ళకిచ్చినటువంటి ఘనత ఏంటంటే, దేవుడు వాడికిచ్చినటువంటి పొలము, స్వాస్థ్యము. వాళ్ళకిచ్చినటువంటి ఘనతను ఎన్నడూను లేకుండా మీరు ఎత్తుకొని పోదురు. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఇళ్ళు లాక్కుంటున్నారంట. చూడండి బట్టలు లాక్కున్నారు, ఇల్లు లాక్కుంటున్నారు, తర్వాత పొలం గూడా
లాక్కుంటున్నారు. స్వాస్థ్యము, దేవుడిచ్చిన స్వాస్థ్యము వాళ్ళకి పొలమే. ఆ పొలం గూడా వాళ్ళు ఎత్తుకొని పోతున్నారంట. కాబట్టి ఆయన మరలా ఏం చేసాడంటే, మీరు చేసిన పాపం ఏంటో మీకు తెలియట్లేదా? దేవుడికి అంత కోపం ఎందుకొచ్చిందో మీకు అర్థం కావట్లేదా? మీరు ఎలా బతుకుతున్నారో మీకు తెలియట్లేదా? అయితే నేను సాక్ష్యము ప్రవేశపెడతానని చెప్పి సాక్ష్యాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టి ఇప్పుడు శిక్ష చెప్తున్నాడు. తీర్పు అయిపోయింది గానీ అసలు యాక్చువల్‌గా శిక్ష దగ్గరికొచ్చేసాడు. మనం ఐదో పాయింట్‌లో 10, 11 వచనాల్లో దేవుడు ఎలా శిక్షించబోతున్నాడో క్లియర్‌గా చెప్తాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఐదో పాయింట్ శిక్ష. పాపము, తీర్పు, తర్కము, సాక్ష్యము. ఐదో పాయింటు శిక్ష. శిక్ష ఏంటి? ఇప్పుడు వీళ్ళకి శిక్ష ఏస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు. మీరు లేచి వెళ్ళిపోవుడి. మీకు నాశనము, నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి. ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు నిజంగా వీళ్ళకి విశ్రాంతినివ్వాలని, రెస్ట్ అంటారు గదా! విశ్రాంతి నిజానికి ఈ పాయింటు నేను హీబ్రూస్ మాట్లాడినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక మాట్లాడినప్పుడు మాట్లాడతాను. దేవుడు వారికి విశ్రాంతిని కలుగజేశాడు. నిజంగా బెస్ట్ ల్యాండ్ ఇచ్చాడు. వాళ్ళు సంపాదించుకుంది గాదు. ఉచితంగా దేవుడు మంచి చేతి నుంచి పొందారు. వాళ్ళు సంతోషంగా, ఆనందంగా ఉంటూ, దాంట్లో ఉందంతా గూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ దేవుడిని స్తుతించాలని ఆయన కోరుకుంటే, ఆయన ఇప్పుడేమంటున్నాడంటే, మీరు చేసిన పనులు ఎలా ఉన్నాయంటే, మీరు ఎలాంటోళ్ళంటే, అసలు మీకు ఈ దేశంలో మీకు విశ్రాంతి స్థలమే కాదు మీకు. అసలు దేశమే వదిలిపెట్టి ఎళ్ళిపోతారు మీరు. మీరు లేచి వెళ్ళిపోవుడి అనే మాట ఉంది గదండీ! మీకు నాశనమును, నిర్మూల నాశనము. నాశనం మాత్రమే కాదు. అట్టర్ డెస్ట్రక్షన్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ డెస్ట్రక్షన్. ఇట్ ఈస్ అట్టర్ కంప్లీట్ డెస్ట్రక్షన్. అంటే మొత్తం నిర్మూల నాశనం కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి. ఏంటి శిక్ష ఏంటి? శిక్ష ఏంటంటే వీళ్ళని ఎవరో వస్తారు. వీళ్ళని పట్టుకుంటారు. వీళ్ళ దేశంలో నుంచి బానిసలుగా పట్టుకొని వెళ్ళిపోతారు. అసలు ఈ దేశంలోనే లేకుండా చేస్తారు. చూడండి వీళ్ళు ఎంతమంది జీవితాలను పాడు చేసి, ఎన్ని కుటుంబాలను పాడు చేసి, ఎంతమందిది లాక్కున్నారో మనకు తెలీదు. ఎంతమందిది సంపాదించుకున్నారో మాకు తెలీదు. మనకు తెలీదు గానీ దేవుడేమంటున్నాడంటే, మీరు సంపాదించుకుందంతా గూడా మీరు అనుభవించరు. వేరే వాళ్ళు మీకన్నా పవర్‌ఫుల్ పీపుల్ వస్తారు. వాళ్ళు దీన్ని ఆక్రమించుకుంటారు. మీరిక్కడి నుంచి ఎళ్ళిపోండి. మీరిక్కడ ఉండటానికి నా స్థలంలో, నా భూమిలో మీరుంటానికి కూడా అర్హులు కాదు. మీరు అన్ని పాపాలు చేశారు. అపవిత్ర క్రియలు జరిగించారు. అది మొదటి శిక్ష. రెండో శిక్ష మనం 11వ వచనంలో చూస్తాము. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టియు, మద్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త ఎగును. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళని అబద్ధ ప్రవక్తలకు వదిలేసాడు. మొదటిదేమో మీరు వికెడ్ పీపుల్, మీరు భయంకరమైనటువంటి వాళ్ళు. మీరు ఎలాంటోళ్ళంటే, మీకు నిజమైన ప్రవక్త మాటలు గాని, నిజమైన ప్రవక్త గాని మీకొద్దు. మీకు ఎలాంటోడు కావాలంటే వీళ్ళకి ఎలాంటోడిని అంగీకరిస్తారంటే వీళ్ళు? ఎలాంటోడిని అంగీకరిస్తారంటే వ్యర్థమైన మాటలు పలుకుచు. ఆ మాట ఉంది గదండీ! వ్యర్థమైన మాటలేంటి? ఏం ఉపయోగం లేదు. ఐడిల్ వర్డ్స్ అంటాం గదా! మనం. గాలి. ఏముండదు. నేను తెలుగు సంఘాల్లో గూడా బాగా చూస్తున్నానిది. తెలుగు సంఘాల్లో ఎలా ఉందంటే, దేవుని వాక్యము 66 గ్రంథాలు ఎంత దేవుని వాక్యం అంటే ఇదంతా వదిలేసి ఏం మాట్లాడతారు? ఇజ్రాయెల్‌లో నతాన్యాహు ఇంటి మీద బాంబేసి తప్పు చేశారంట. అదొక వీడియో. నేనంటాను, నువ్వు ఏం మాట్లాడుతున్నారసలు ఈళ్ళు? ఈళ్ళు పుల్పిట్‌లో నిలబడి మాట్లాడుతుందేంటంటే ఊరికే గాలి విండ్ లాగా మాట్లాడతారనమాట. సంబంధం లేని మాటలు. వాళ్ళ దగ్గర ఎలాంటి వెపన్స్ ఉన్నాయో తెలుసా అంటాడు. అసలు ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో ఏంటో తెలీదు. అబద్ధ బోధకులు ఎప్పుడు అలానే చెప్తారు. అబద్ధ బోధకులు వాక్యం తప్ప, దేవుని వాక్యం తప్ప ఎందుకు పనికిరాని యూజ్‌లెస్ స్టోరీలన్నీ చెప్తారు. కథలు అలాంటివన్నీ చెప్తారు. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై అంటే అబద్ధాలు గూడా చెప్తాడు. ఎప్పుడు అబద్ధ బోధకుడు అబద్ధాలు చెప్పకపోతే ఏం చెప్తాడండి? అబద్ధ ప్రవక్త అబద్ధాలు చెప్పకపోతే ఏం చెప్తాడు? అబద్ధమే చెప్తాడు. సత్యం ఎప్పుడు చెప్పడు. సత్యం ప్రకటిస్తుంది మేక. మేకా సత్యాన్ని ప్రకటిస్తుంటే ఇశ్రాయేలీయులు ఏమంటున్నారు? "నువ్వు మాకు సత్యం చెప్పొద్దు. అసలు నువ్వు ప్రీచింగే చేయొద్దు. ప్రీచింగ్ ఆపేయమంటున్నారు." ఎవడైనా వచ్చి అబద్ధం చెప్తానంటే ఆడనేమంటున్నారు? "నువ్వు రా. నువ్వు మాకు మాకు ప్రవక్తగా పనికొస్తావు నువ్వు. రైట్ వేలో నువ్వు ప్రీచింగ్ చేస్తున్నావు. ఎక్సలెంట్ నువ్వు" అని చెప్తున్నారంట. వాడు ఏం మాట్లాడతాడంటే ఈ అబద్ధ ప్రవక్త? వాడి భాష ఏంటంట అంటే, "ద్రాక్షారసమును బట్టియు, మద్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసము చేయుదును." ఏవండీ? ఏంటో తెలుసా? మన దేశంలో ఉన్నటువంటి అన్ని ద్రాక్ష చెట్లలో మంచి ద్రాక్ష చెట్టు ఏంటనే చెప్తానంటాడంట. ఇప్పుడు ఇప్పుడు ద్రాక్ష చెట్టు మంచి ద్రాక్ష చెట్టు ఏంటి? లేకపోతే మంచి ద్రాక్షలు ఏంటనేటువంటిది ఇంపార్టెంటా? భూమి మీద ఎంత అన్యాయం జరుగుతుంది, ఎంత అక్రమం జరుగుతుంది, ఎంత పాపపు జీవితాలు
మీరు దుర్మార్గులు, మీరు చచ్చిపోతారు, దేవుడి తీర్పు మీ మీద వస్తుందని చెప్పడం ఇంపార్టెంటా? లేకపోతే ఏ ద్రాక్ష చెట్టు ఏ పొలంలో నాటితే ఎలాంటి ద్రాక్షలు వస్తాయో అది చెప్పడం ఇంపార్టెంట్ అంటే అంటే వాడు దేని గురించి మాట్లాడుతున్నాడు? దేని గురించి మాట్లాడుతున్నాడు? టాపిక్ ఏంటి అతను మాట్లాడుతుంది? ద్రాక్ష రసమును బట్టి, మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసం చేయుదును అంటాడు. అంటే అర్థం ఏంటంటే అసలు మంచి ద్రాక్ష రసం అంటే ఏంటో చెప్తాడంట. ఉపన్యాసం చేస్తాడంట దాని మీద, ద్రాక్ష రసం మీద. ఇప్పుడు అది ఇంపార్టెంటా? దేశమంతా దేవుడిని వదిలేసింది. దేశమంతా దేవుడి మీద తిరుగుబాటు చేసింది. పాపం చేస్తున్నారు. దేవుని తీర్పు రాబోతుంది. వారు దేవునికి వీపులు చూపిస్తున్నారని మేకా ప్రకటిస్తుంటే వీడంట ద్రాక్షరసం గురించి, మద్యం గురించి ఉపన్యాసాలు చెప్తాడంట. ఆ ఉపన్యాసాలు చెప్పేటువంటి అబద్ధం చెప్తూ ఒకడు వచ్చిన యెడల వాడే ఈ జనులకు ప్రవక్త ఎగును అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఎలాంటి ప్రవక్తని వీళ్ళు అంగీకరిస్తారంటే అదిగో అలాంటోడిని అంగీకరిస్తారంట. మేకా వద్దంట వీళ్ళకి. ఏమన్నాడు తెలుసా? అయితే మీరు తప్పకుండా నాశనం అయిపోతారు. నాశనం అవ్వటానికి మీ మీదకి దేవుడు గూడా వదిలేస్తున్నాడు. ఈ అబద్ధ బోధకులొచ్చి మీ మీద పడతారు. వాళ్ళ మాటలే నమ్మండి. వాళ్ళు చెప్పిందే నమ్మండి. కాకపోతే మీరైతే దేవుడి కోపాన్ని గాని, దేవుడి తీర్పుని గాని మీరైతే తప్పించుకోలేరు. తప్పించుకోవటం అంటూ అవకాశమే లేదు. సో, నేననుకుంటాను 5 పాయింట్లు నేను వివరించాను. 11వ వచనం వరకు గూడా మొత్తం నేను చెప్పాను. ఇప్పుడు కొన్ని నిమిషాలు నేను అప్లికేషన్ చెప్తాను. అసలిక్కడ ఏం జరుగుతుంది? లేకపోతే ఈ 11 వచనాల్లో ఏం జరిగింది? అనేటువంటి కొంచెం మనం అందరం ఆలోచిద్దాం. మీరు గూడా నాతో పాటు ఆలోచించండి. ఏంటి అసలు ఈ 11 వచనాలు అర్థమైనయా మీ అందరికి? ఈ 11 వచనాల్లో ఏముందో అర్థమైందా? ఏంటి? మనము క్రీస్తులో విమోచించబడినటువంటి దేవుని బిడ్డలంగా మనము ఈ 11 వచనాల్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది, తీసుకొని వెళ్ళాల్సినటువంటి పాయింట్లేంటి చెప్పండి. ఒక్కొక్క పాయింట్లు మనం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటేంటి పాయింట్లు మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ పాయింట్లన్నిటి సమ్మరీ నేను ఆల్రెడీ చెప్పాను. మనము మనిషి ఏం విత్తుతాడో అదే కోస్తాడు. మీరు కీడు విత్తితే కీడు కోస్తావు. మీరు మంచి విత్తితే మంచి కోస్తావు. దయా, జాలి, కరుణ, కృప విత్తితే దయా, జాలి, కరుణ, కృపే కోస్తావు. దుర్మార్గము, అన్యాయము, మోసము నువ్వు విత్తితే నువ్వు మళ్ళీ తిరిగి అది నీ దగ్గరికే వస్తది. సమ్మరీ అదే. నేను ఫస్ట్‌లో చెప్పాను. మళ్ళా లాస్ట్‌లో గూడా చెప్తున్నాను. కానీ మనము ఆలోచించాల్సిన కొన్ని విషయాలున్నాయి ఇక్కడ. సంఘముగా ఆలోచించాల్సినటువంటి కొన్ని విషయాలున్నాయి. అవేదో నేను కొన్ని చెప్తాను. మీరు గూడా నాతో పాటు కలిసి ఆలోచించండి. ఈ 11 వచనాల్లో ఉన్నటువంటి మెయిన్ పాపము ఏంటి? మనిషి చేసేటువంటి పాపము, లేకపోతే మనిషి చేస్తున్నటువంటి పాపము ఏంటి? ఏంటో చెప్పమంటారండి? ఇంగ్లీష్‌లో మనము కవిటింగ్ అంటాం. కవిటింగ్ అంటే అర్థం ఏంటంటే పరాయి వాడిది ఆశించడం. పరాయి వానిది ఆశించడం. దీన్ని ఇంకొక విధంగా చెప్పాలంటే కంటెంట్‌మెంట్ లేకపోవటం. అంటే నా దగ్గర ఉన్నది నాకు చాలు. నాకు వేరే వాళ్ళది అవసరం లేదు అనేటువంటి సంతృప్తి సహితమైన దైవభక్తి అనే మాట మనం అంటాం గదా! నా దగ్గర ఉన్నది నాకు చాలు అని మనిషి అనుకోకుండా ఎప్పుడూ కూడా వేరే వారి దగ్గర ఉన్నదాన్ని, వేరే వారి దాన్ని మనిషి కోరుకుంటున్నాడు అనేటువంటిది మనం ఇక్కడ ఈ 11 వచనాల్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మెయిన్ పాయింట్. వాళ్ళకి ఇళ్ళున్నాయి గదా! వాళ్ళకి స్వాస్థ్యం దేవుడిచ్చింది ఉంది గదా! పరాయి వాళ్ళకి సహాయం చేయగలిగితే చెయ్యి నీ జీవితకాలం. లేకపోతే మెదలకుండా ఉండు. పరాయి వాడిది కావాలనుకోవటం ఏంటి? నిజంగా 10 ఆజ్ఞలలో మనం చూసే మాట ఏంటి? చూడండి నిర్గమకాండము 20వ అధ్యాయము 10 ఆజ్ఞలలో దేవుడు చెప్పినటువంటిదేంటి? నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. అంటే కవిటింగ్ అంటే అర్థం ఏంటి? నాకున్నది చాలదు. నాకున్నది చాలదు. నాకున్న ఆస్తి చాలదు. నాకున్న సంపద చాలదు. నాకున్న డబ్బులు చాలవు. కొన్నిసార్లు నిజానికి మనం దేవుని వాక్యం చెప్తున్నట్టు కూడా మనుషులు తనకున్న భార్య చాలదని పరాయి స్త్రీని చూస్తాడు. తనకున్న భర్త చాలదని వేరే వాళ్ళ భర్తని చూస్తాం. ఇదంతా కూడా ఏంటంటే తనకున్న దాంతో మనిషి సంతృప్తి చెందకుండా వేరే వాళ్ళది, వేరేది కావాలని
ఆశించటం అనేటువంటిది చాలా దారుణమైన పాపం అని మనకి 11 వచనాలు చెప్తున్నాయి. మీకు గుర్తుందో లేదో? మనిషి చేసిన మొదటి పాపము ఇదే. ఆదాము, అవ్వ ఏం చేశారో తెలుసా అండి? ఆదాము, అవ్వ దేవుడు వాళ్ళకిచ్చింది చాలదన్నారు. మాకు దేవుడిచ్చింది చాలదన్నారు. ఎందుకు పండు తీసుకున్నారు? ఎందుకు పండు వైపు వెళ్ళింది చెయ్యి? ఆశించారు. ఏం ఆశించారు? మేమది తింటే మేము గూడా దేవతలం అయిపోతాం. వాళ్ళకున్న దాంతో వాళ్ళు సంతోషంగా లేరు. నాబోతు తోటను లాక్కున్నాడు కదా ఆహాబు. ఎందుకని? నీకు అరే నువ్వు రాజువి, రాజ్యమంతా నీది. నీకు అతనుకున్న కొంచెం స్వాస్థ్యం తల్లిదండ్రులు అతను అంటాడు, నేను నా స్వాస్థ్యం ఎవరు అంటాడు నాబోతు. నాబోతు మీద అక్యూజ్ చేయించి చంపి లాక్కున్నాడు. ఏంటిది? దీన్నేమంటాము? కవెటింగ్ అంటాం. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. మీ జీవితాలు గూడా నాశనం అయిపోవటానికి కారణం ఈ పాపమే. మీరెప్పుడూ గూడా మీకున్న దాంతో సంతృప్తి చెందకుండా, నాకు అది కావాలి, నాకు వాళ్ళు కావాలి, నాకు అది కావాలి, అక్కడికెళ్ళాలి. ఇది మొదలైందంటే మీ జీవితంలో మీరు విత్తటం మొదలుపెడతారు. ఏం విత్తటం మొదలుపెడతారు? పాపం విత్తటం మొదలుపెడతారు. మీరు విత్తారంటే పాపము తప్పకుండా చూడండి. ఎగ్జాంపుల్, వేరే వాళ్ళ ఆస్తులు లాక్కోవడం, వేరే వాళ్ళ సంపద తీసుకోవటం, వేరే వాళ్ళ భార్యని, వేరే వాళ్ళ భర్తని కోరుకోవటం, ఇదంతా గూడా డిజాస్టర్ అనమాట. మొదలవుతుంది. నాశనం మొదలవుతుందనమాట. సో, ఇక్కడ మనకు అర్థమవుతుంది అదే. అర్థమవుతుంది ఏంటంటే, నువ్వేం విత్తుతావో తప్పకుండా అదే నువ్వు కోస్తావు. నంబర్ 2 రెండో పాయింట్ మనము ఈ 11 వచనాల్లో అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎప్పుడూ గూడా ఒక వ్యక్తి ప్రీచింగ్ చేస్తున్నప్పుడు, వాక్యం ప్రకటిస్తా ఉన్నప్పుడు, ఆ వాక్యము దేవుడి దగ్గర నుంచి వచ్చిందా కాదా అని మనం చెక్ చేసుకోవాలి. దేవుని దగ్గర నుంచి వచ్చిందా కాదా అని మనం చెక్ చేసుకోవాలి. మీకా ప్రకటిస్తున్నాడు యెరూషలేములో. ప్రకటిస్తా ఉన్నప్పుడు వీళ్ళేం చేసి ఉండాల్సింది? వీళ్ళేం చేసి ఉండాల్సిందంటే, మీకా ప్రకటిస్తుంది దేవుడి నుంచి వచ్చిందా కాదా అని వీళ్ళు వెరిఫై చేయాలి. ఏం చేయాలి? వెరిఫై చేయాలి. వెరిఫై ఎలా చేస్తారు? వెరిఫై చేయడం కష్టమేం కాదు. ఎలా వెరిఫై చేయాలంటే, వీళ్ళు గనక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాక్యాన్ని ఓపెన్ చేసి, ఆదికాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు చదివినట్టయితే, మేకా ఏదైతే ప్రకటిస్తున్నాడో, ప్రకటించేది అంతా కూడా ద్వితీయోపదేశ కాండంలో ఉందని, నిర్గమకాండంలో ఉందని వాళ్ళకి అర్థమయ్యేది. అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే, ఒక ప్రవక్త వచ్చి ప్రకటిస్తా ఉన్నప్పుడు, ముందు వచ్చిన ప్రత్యక్షత మనకు తెలియకపోతే మనం మోసపోతాం. ముందొచ్చిన ప్రత్యక్షత మనకి తెలియాలి. దానికి ముందొచ్చిన ప్రత్యక్షత అంటే ఏంటంటే, ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గరుంది. వాళ్ళకి తెలియాలి. ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయంలో చెప్పాడు. 28 అధ్యాయంలో చెప్పినయి వీళ్ళందరి మీదకొచ్చి పడుతున్న పాపాలనమాట. మీకా ప్రకటిస్తుంది కొత్తదేం ప్రకటించట్లేదు. లేకపోతే దేవుడు చెప్పందేం ప్రకటించట్లేదు ఇక్కడ. యెహోవా ప్రకటిస్తుందేంటంటే, ఆల్రెడీ మీరెలా బ్రతికితే, మీ జీవితాలు ఎలా ఉంటే ఇదిగో ఎలాంటి శిక్ష మీ మీదకొస్తదని దేవుడు ఆల్రెడీ చెప్పాడు. ఆయన దీర్ఘశాంతం గలవాడే. కానీ పాపం చేస్తా ఎళ్తా వదిలేస్తానని ఆయన ఎక్కడ అనలేదు కదా! ద్వితీయోపదేశ కాండంలో అన్నాడా? లేకపోతే నిర్గమ కాండంలో అన్నాడా? లేవి కాండంలో అన్నాడా? ఎక్కడ అన్నాడు? ఎక్కడ అనలేదు కదా! అంటే అర్థం ఏంటి? వీళ్ళు నిజమైన ప్రవక్త వచ్చి వాక్యం చెప్తుంటే చెప్పొద్దని అన్నారంటే అర్థం ఏంటంటే వీళ్ళకి బైబిల్ తెలీదు. ఏం తెలీదు వీళ్ళకి? బైబిల్ తెలీదు. నిజమైన ప్రవక్త ఎవరో, అబద్ధమైన ప్రవక్త ఎవరో తెలుసుకోలేని స్థితిలో, అజ్ఞానంలో, చీకటిలో బతుకుతున్నారు వీళ్ళు. నిజానికి ఇప్పుడు సంఘం గూడా అలానే బతుకుతుంది. సంఘంలో మనం జూసే పాపమే ఇది. పరాయివాడిది ఆశించటమే, కోరుకోవటమే. సంఘాల నిండా మనము పాపముతో నిండిపోవటానికి కారణం ఏంటంటే, మనము వేరే వాళ్ళది కావాలి, వేరే వాళ్ళది కావాలి, వాళ్ళకున్నది నాకు కావాలి, వాళ్ళలాంటిది నాకు కావాలి, వాళ్ళదే నాకు కావాలి. ఇదంతా గూడా అదే పాపం. అంతేకాదు, అసలు ఒక వ్యక్తి చెప్తుంది నిజమైన వాక్యం, అబద్ధమైన వాక్యం అని తెలుసుకోగలిగిన స్థితిలో గూడా లేరు. లేకుండా ఏమంటారంటే, సత్యమైన వాక్యం బోధిస్తున్న వాడిని ఏమంటారంటే అబద్ధ బోధకుడు అంటారు. అబద్ధ బోధకుడినేమో సత్యమైనటువంటి వాడు అంటారు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళ కన్నులు ఆ రకంగా మూసుకుపోయినాయి అన్నమాట. నంబర్ 3 మూడో పాయింట్ ఏంటంటే అబ్యూజ్ ఆఫ్ పవర్. అబ్యూజ్ ఆఫ్ పవర్ అంటే అర్థం ఏంటంటే, నీ దగ్గర అధికారం ఉంది కదా! పొలిటికల్ పవర్ ఉంది నా దగ్గర. లేకపోతే నా దగ్గర జ్యుడిషియల్ పవర్ ఉంది నా దగ్గర. నా దగ్గర పవర్ ఉంది. నేను న్యాయాన్ని తిప్పగలను. నేను ఏమైనా చేయగలను. నేను డబ్బులు తీసుకొని న్యాయాన్ని తిప్పగలను. డబ్బులు తీసుకొని అన్యాయస్తులను మోసం చేయగలను. ఏదైనా చేయగలను అని ఎవరైనా అనుకుంటున్నారేమో, యూ ఆర్ జస్ట్ అబ్యూజింగ్ యువర్ పవర్. గాడ్ గివెన్ పవర్. దేవుడు నిన్ను అధికార స్థానంలో కూర్చోబెడితే, నువ్వు నీ అధికారాన్ని మనుషులకు మంచి చేయటానికి, దేవుణ్ణి సంతోషపెట్టడానికి వాడాల్సినటువంటి ఆ అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తూ, వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నావు కాబట్టి, నువ్వు నాశనాన్ని తప్పించుకోలేవు. సో, అబ్యూజ్ ఆఫ్ పవర్ అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, కరప్షను
ఏ లెవెల్‌లో ఉందో చూడండి. పొలిటికల్ కరప్షన్ ఉంది, జ్యుడిషియల్ కరప్షన్ ఉంది. నేను అంటుంది ఇండియా గురించి కాదు. ఎవ్రీ కంట్రీ ఆన్ దిస్ ప్లానెట్ హ్యాస్ ద సేమ్ ప్రాబ్లమ్. ఏంటంటే పవర్‌ఫుల్ పీపుల్ బెదిరిస్తారు, పవర్‌ఫుల్ పీపుల్ లాక్కుంటారు, పవర్‌ఫుల్ పీపుల్ న్యాయాన్ని తిప్పుతారు. కోర్ట్స్‌లో న్యాయం జరుగుతదనేటువంటి ఆశే ఉండదు మనుషులకి. అలాంటి అబ్యూజివ్ పవర్ గూడా ఇక్కడ జరుగుతున్నట్టుగా మనము చూస్తాము. అన్యాయం గూడా మనం చూస్తాము. అంతేకాదు వీళ్ళు ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించిందేంటంటే, వీళ్ళకి అబద్ధ ప్రవక్తలంటే ఇష్టం అంట. అది కూడా చూసాం కదా మనం. లాస్ట్ వచనం 11వ వచనంలో ఏముంది? ఎవడైనా వచ్చి కథలు చెప్తే, పనికిరాని వాటి గురించి కథలు చెప్పాడనుకోండి. నేను చూస్తున్నాను యూట్యూబ్ ఓపెన్ చేయండి. పెద్ద పెద్ద ప్రీచర్స్ తెలుగులో ఉన్నోళ్ళందరూ గూడా కథల మాస్టర్సే. కథలు చెప్తారు. చాలా కథలు చెప్తారు. తీర్పుని గురించి గాని, నీతిని గురించి గాని, పరిశుద్ధత గురించి గాని, సిలువ గురించి గాని, పాప క్షమాపణ గురించి గాని, అసలు దేవుని వాక్యం గాని ఏముండదు. వాళ్ళు చెప్పాలనుకున్న గంట సేపు మొత్తం కథలే కథలు. మొదటి నుంచి ఆఖరి వరకు కథలే చెప్తారు. మనుషులకు కూడా వీళ్ళే కావాలన్నమాట. వీళ్ళే కావాలి. నిజమైన బోధకులు వీళ్ళకి అక్కర్లేదు. సో నేను అనుకుంటాను మేకా ఉన్న కాలానికి ఇప్పటికి నాకైతే ఏం తేడా కనిపించట్లేదు సంఘాల్లో. ఎగ్జాక్ట్‌గా అన్నీ అదే ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తా ఉంది. ఇంకోటేంటో తెలుసా? థ్రెట్లు గూడా ఇస్తున్నారు. థ్రెట్ ఇచ్చాడు కదా! ఇక్కడ థ్రెట్ ఇచ్చారా లేదా? నువ్వు మాట్లాడటానికి, ప్రీచింగ్ చేయడానికి కుదరదు. అంటే భయపెడుతున్నారు. భయపెడతారా? నిజమైన బోధకుడు బోధిస్తుంటే, మీరు భయపడి దేవుని దగ్గరికి వెళ్లి పాప క్షమాపణ గురించి ఏడవాల్సినటువంటి వాళ్ళు ప్రవక్తని లేకపోతే బోధకుడిని బోధించొద్దని భయపెడతారా? థ్రెట్ చేస్తారా? మీరు ఆమోసు 7వ అధ్యాయం వినండి ఎళ్లి. థ్రెట్ చేస్తే ఏం చేశాడు ఆమోసు? ఆమోస్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఆమోస్‌కు వార్నింగ్ ఇస్తే ఏం జరిగిందో తెలుసా? ఆమోస్ తిరిగి వార్నింగ్ ఇచ్చాడు. చాలా స్ట్రాంగ్ ఇస్తాడు. దేవుని సేవకుడు వాక్యం చెప్తున్నటువంటి వాడిని, "నువ్వు వాక్యం చెప్పొద్దు. ఎలా చెప్తే మళ్ళీ పిలవంటారా మీరు చర్చిలకి? అలా చెప్తే పిలవరా? మరి ఎలా చెప్తే పిలుస్తారు? మీ కథలు చెప్తే పిలుస్తారా ఆయన్ని? మీ చెవులకి ఎలా ఇంపుగా ఆయన మ్యూజిక్ ప్లే చేస్తే అలాంటివాడిని పిలుస్తారా? మీకు ఇష్టమైన మాటలు చెప్తే పిలుస్తారా? అంతేగాని వాక్యం చెప్తున్నటువంటి వాళ్ళని రాబో ఉగ్రత నుంచి మీరు మీరు తప్పించుకోండి. మీ పాప క్షమాపణ గురించి ఆలోచించండి అని చెప్పిన వాడిని మళ్ళీ పిలవరా మీరు సంఘాలకి? అంటే ఏమంటున్నారు? ఏమని చెప్తున్నారంటే ఇండైరెక్ట్‌గా ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఇలాంటి వాక్యం చెప్పావంటే నిన్ను మా చర్చ్‌కి పిలవమని చెప్తున్నారు. అదే సేమ్ ఇక్కడ ఏం జరిగిందో అదే జరుగుతుంది ఇప్పుడు సంఘాల్లో. ఇంకొకటేంటంటే ప్రీచింగ్ గురించి కూడా మాట్లాడాలి. ఇప్పుడు ప్రీచింగ్ చేస్తున్న ప్రీచర్సు ఎంతసేపు దేవుడిని ఏమని చెప్తున్నారంటే, దేవుడు ప్రేమ గలవాడు. నువ్వెలా బ్రతికినా పర్వాలేదు. నిన్ను దగ్గరికి తీసుకుంటాడు. నిన్ను హత్తుకుంటాడు. నీ గుండెల్లో పెట్టుకుంటాడు. కన్నుల్లో పెట్టుకుంటాడు. కంటిపాపలాగా చూస్తాడు. లేకపోతే నీ కోసమే ఆయనున్నాడు. నువ్వెలా బతికినా పర్వాలేదు. ఆయన నీతో ఉన్నాడని చెప్తున్నాడు. నిజానికి మీకా అలా చెప్పాడనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈళ్ళు చెప్తుందే మీకా చెప్పాడనుకోండి. మీకా ఎలా చెప్పాలి? ప్రీచింగ్ ఎలా చేయాలి? ఏం పర్వాలేదు. కొద్దిగా లాక్కుంటే లాక్కున్నారులే ఏమవుతది? ఇల్లు లాక్కుంటే ఏమవ్వదులే, వడ్డీలకిస్తే ఏమవ్వదులే, వాళ్ళ జీవితాలు నాశనం చేస్తే ఏమవ్వదులే, నువ్వు వ్యభిచారం చేసినా ఏమవ్వదులే, పరాయి వాడిది కోరుకుంటే ఏమవ్వదులే అని చెప్పాలా? అయినా గూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అయినా గూడా దేవుడు నిన్ను హత్తుకుంటున్నాడు. నిన్ను కంటి పాపలా చూసుకుంటే ఏంటిది? ఏం ప్రీచింగ్ ఇది? పాపం చేస్తే చస్తావురా అని చెప్పాల్సిన వీళ్ళు, నరకానికి పోతావు అని చెప్పాల్సిన వీళ్ళు ఏం చెప్తున్నారంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను హత్తుకుంటాడు అంటాడు. ఏం హత్తుకుంటాడు నిన్ను? ఆయన ఎందుకు హత్తుకుంటాడు నిన్ను? నువ్వు ఆ రకంగా పాపం చేస్తా, నీ ఇష్టానుసారంగా ఆయన మీద తిరుగుబాటు చేసి తిరుగుతూ, నువ్వు వ్యభిచారం చేస్తా, తాగుతూ, నీ ఇష్టానుసారంగా బతుకుతూ, చర్చికొస్తున్నాను, నిన్ను హత్తుకుంటాడు. ఏం ప్రీచింగ్ ఇది? దిస్ ఈజ్ టోటల్లీ రాంగ్. అంటే అర్థం ఏంటంటే, మీకా అలా చేయట్లేదు. నాకు తెలిసి ఏ ప్రవక్త కూడా చేయలేదు బైబిల్‌లో. ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు సంఘాల నిండా ఉన్న ప్రీచింగ్ కూడా అదేనండి. దారుణమైన ప్రీచింగ్ అనమాట. ఒక్క పాపం గురించి మాట్లాడరు. పాపం గురించి మాట్లాడటమే లేదు అసలు పుల్పిట్‌లో నుంచి. పాపము గురించి మాట్లాడాడంటే సాధ్యమైనంత వరకు మళ్ళీ పుల్పిట్‌లోకి రానివ్వకుండా ఉండటానికి చూస్తున్నారనమాట. వాళ్ళ చర్చిలోనే పాపం ఏదో ఒక 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 ఉన్న పెద్దల్లో లేకపోతే ఉన్నవాళ్ళలో వాక్యం చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఒక ఆయన వచ్చి నిలబడి మీరు పాపం చేయకండి, దేవుడి వైపు తిరగండి అన్నాడనుకోండి, మళ్ళీ ఆయనకు వాక్యం ఎవరు? అదే గనక ఆ చర్చిలోంచి వచ్చి దేవుడు మిమ్మల్ని దీవిస్తానంటున్నాడు. ఆయన నాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే మాట్లాడుతున్నాడు. మీ జీవితాలను ఎప్పటికీ మారుస్తానంటున్నాడు. ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తా ఉంటున్నాడు. మీకు ఆర్థికమైనటువంటి లాభాలు ఈ సంవత్సరంలో రాబోతా ఉన్నాయి. మీ ఆరోగ్యము ఉన్నతంగా ఉండబోతా ఉంది. మీరు గొప్ప గొప్ప వస్తువులు ఇలా మాట్లాడాడు అనుకోండి ఏమంటారు? మళ్ళీ పిలుస్తారు. మళ్ళీ పిలవటం కాదు. పిలిచినప్పుడు మొదటిసారి ఇద్దామంటున్నారు. 10,000 ఇద్దామంటున్నారు. ఈయన ప్రీచింగ్ అంత బాగుందంట 50,000 ఇచ్చారు. మళ్ళీ పిలుస్తారంటండి.
కళ్ళు మూసుకుపోయినాయి అనమాట. నిజానికి జనాలకు ఎలా ఉందంటే పరిస్థితులు, కళ్ళు లేవు, గుడ్డోళ్ళు. అసలు ఎవరు ఏ ప్రవక్త కూడా తెలియకుండా, ఎవరు ఏ బోధకుడో కూడా తెలియకుండా బతుకుతున్నారు. అంత దారుణంగా ఉంది సంఘాల్లో పరిస్థితి. చూడండి, మనము మనము బెస్ట్ ఎప్పుడు కూడా వాక్యం ఎవరు చెప్తుంది కరెక్ట్ అని మనం తెలుసుకోవాలనుకోండి, మనం ఏం చేయాలో తెలుసా అండి? ఓపెన్ ద బైబిల్, స్టార్ట్ రీడింగ్ ఇట్. వాక్యం ఓపెన్ చేయండి. ఇర్మియా ఏం ప్రకటించాడు, యెషయా ఏం ప్రకటించాడు, ఆమోస్ ఏం ప్రకటించాడు, మేకా ఏం ప్రకటించాడు, ఎవరు ఏం ప్రకటిస్తున్నారు. సో అలా ప్రకటిస్తున్నాడా ఈ బోధకుడు, లేకపోతే అబద్ధం చెప్తున్నాడా అనేటువంటిది కూడా మనకు అర్థం కాలేదనుకోండి, మనం మోసపోతాం. అబద్ధ బోధకుల చేతుల్లో మన జీవితాలు పడిపోతాయి. మనము మళ్ళీ తిరిగి లేచేటప్పటికే అసలు దేవుడి దగ్గరే ఉండకుండా అయిపోతుంది మన జీవితాల్లో. కాబట్టి దయచేసి మీరు ఈ 11 వచనాలు చదివినప్పుడు సంఘంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే, దయచేసి మీకున్న దాంతో మీరు సంతృప్తిగా ఉండండి. పరాయి వాడి దాన్ని ఆశించకండి. పరాయి వాని ఇల్లైనను, పరాయి వాని దాసుడినైనను, పరాయి వాని దాసినైనను, పరాయి వాని భార్యనైనను, పరాయి వాని భర్తనైనను, పరాయి వారిది ఏది కూడా మీరు ఆశించకండి. ప్రభువా, నాకున్నది చాలు నాకు. నాకేమన్నా కావాలనుకుంటే నీ మంచి చేతి నుంచి నేను పొందుతాను గానీ, నాకు ఎవరిది వద్దు. నేను వాళ్ళది తీసుకోను. నాకు అవసరం లేదు అనేటువంటి సంతృప్తి కలిగినటువంటి జీవితము ఎవరికైతే ఉంటుందో, దేవుడు, వాళ్ళు పాపం చేయరు. వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. సో, మనకు అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయాలని కోరుకుంటా ఉన్నాను. మరి మేకా లాంటి ప్రకటించగలిగినటువంటి దైవజనులను దేవుడు మన సంఘాల్లో లేపాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్.